అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ కోసము పెరిగిపోతున్నటువంటి అవస్థలు. ఎందుకంటే ఆల్రెడీ 57 సంవత్సరాలు దాటి 58, 59, 60 సంవత్సరాల్లో అడుగుపెట్టినటువంటి వృద్ధులు కన్న పిల్లలు కూడా పట్టించుకోక అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నటువంటి వ్యవహారం. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 17 మాసాల దగ్గరికి వస్తుంది. అంటే 17 నెలలు, సంవత్సరంన్నర దాటిపోయింది. ఇప్పటికీ కూడా వృద్ధాప్య పింఛన్ గురించి కానీ, పీడీ కార్మికుల పింఛన్ గురించి కానీ, దివ్యాంగుల పింఛన్ గురించి కానీ మరి ఎలాంటి ప్రకటన చేసింది? తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఇదే. 6 గ్యారంటీల్లో వృద్ధాప్య పింఛన్ ఒకటి. అరాకొర రైతు భరోసా వేసేసిరు, అయిపోయింది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఏదైతే మనకు 500 రూపాయలు ఉన్నాయో అవి పడతలేవు అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. 200 యూనిట్ల కరెంటు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే. ఇప్పటి వరకు ఏదైతే కొత్త తెల్ల రేషన్ కార్డులు వచ్చినాయో ఇప్పటికీ మంజూరైన వాళ్ళకి చేతికి తెల్ల రేషన్ కార్డు రాలే. ఇప్పుడు వీళ్ళు విడుదల చేసినటువంటి అప్డేటు తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు ఏ రోజు నుంచి పెంచబోతూ ఉన్నారు, అలాగే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు అప్డేట్లు ఇవ్వడం జరిగింది. నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి వృద్ధుల మీద కానీ, వికలాంగుల మీద కానీ, చేనేత కార్మికుల మీద కానీ, ఇంకా చూసుకుంటే డయాలసిస్, ఫలేరియా, HIV లాంటి బాధ్యతల మీద కానీ ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ ఇలాంటి అప్డేట్ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని నేను కూడా ఆశిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా సంక్షోభం పెరిగిపోతూ ఉంది. వెనుకబడిపోతున్న తరాలలో ఈ వృద్ధులు, వికలాంగులు, HIV అలాగే ఈ ఫలేరియా ఇలాంటి రోగులు వీళ్ళను కొన్ని కుటుంబాలు పట్టించుకుంటలేవు కూడా. మరి ఇలాంటి వాళ్ళ గురించి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. కానీ ఇప్పటికీ కనీసం పబ్లిక్గా కూడా అనౌన్స్ చేసిందా అని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇది అడగాల్సిన ప్రశ్న. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయల్లా గ్రామ స్థాయి ఎలక్షన్లు మాత్రమే. తెలంగాణ ప్రజలందరూ కోరుకునేది వృద్ధాప్య పింఛన్ గురించి. దాని గురించి వచ్చిన అప్డేట్ ఏ రకంగా ఉన్నది, ఎవరెవరికి ఏమేమి ఇస్తే మనకు వృద్ధాప్య పింఛన్ రాబోతూ ఉన్నది, వికలాంగులకు అలాగే వృద్ధులకు, బీడీ కార్మికులకు అందరికీ కలిపి పెంచబోతూ ఉన్నారా ఒకసారి చూద్దాం. ఇగో వచ్చిన అప్డేట్. తెలంగాణలో డబుల్స్ ఆసరా అన్నట. పెన్షన్ మొత్తము 4 నుండి 6 వరకు. అంటే ఏదైతే 2000 ఉందో వాళ్ళకు 6, 3000 ఉన్న వాళ్ళకు 6000, అలాగే 4, 2 ఉన్న వాళ్ళకు 4, 3 ఉన్న వాళ్ళకు 6. డబుల్ ధమాకా అన్నట్టు మనకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడింది. అంటే ఆల్రెడీ జమ చేసింది. ఇప్పటి వరకు ఏ గ్రామ సభల్లో కానీ, ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ మంత్రి మాట్లాడారు, ఏ ఎమ్మెల్యే మాట్లాడిండు, సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరు మాట్లాడిరని డైరెక్ట్ రాయో లబ్ధారుల ఖాతాల్లో జమ చేయబడింది అని వీళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్. సరే, తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో రెట్టింపు చేసింది. వృద్ధులు, వితంతువులు వీళ్ళకు 4000 మరియు వికలాంగులైన లబ్ధారులకు 6000 జమ చేసింది. అర్హత మరియు నవీకరణలను ఇక్కడ తనిఖీ చేయబడింది. ఎప్పుడొచ్చి తనిఖీ చేసేదో తెలియదు కానీ ఇగో ఇడిచ్చేది చూడ్రి. తెలంగాణ ఆసరా పింఛన్లు 2025 కీలక ప్రకటన మరియు ప్రత్యేక బ్యాంకు డిపాజిట్లు పెరిగిన మొత్తాలు. వృద్ధాప్య పింఛను ఒంటరి మహిళలు 4000. గతంలో 2016 ఉండే, ఇప్పుడు ఇలా 4000 చేసిరట. ఎంత గ్యారెంటీ అంటే ఏమీ కాలేదు కానీ పెంచినము డైరెక్ట్ 2016ను, గతంలో 2016 ఇప్పుడు 4000. వికలాంగులు గతంలో 3016 ఇప్పుడు 6000 పెరిగింది. ఇక్కడ చూడు పెరిగింది. ఓకే, నేతా కార్మికులు తాడి
ట్రాన్స్ఫార్మరు హెచ్ఐవి రోగులు వీళ్ళకు నెలకు 4,000. ఓకే. ప్రత్యేక బ్యాంకు బదిలీలు బయోమెట్రిక్ ప్రమాణీకరణ ద్వారా నెలకు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వీళ్ళకు ఏదైతే మనం ఇప్పుడు చూసినటువంటి బాధ్యతలకు పింఛన్లు వాళ్ళ బ్యాంకు ఖాతాలో పడబోతా ఉన్నాయి. పెరిగిన పింఛన్లు అన్నట్టు. ఇక నిధులు పంపిణీ చేయబడతాయి. ఇది పారదర్శకతను నిర్ధారిస్తూ మరియు జాప్యాలను తగ్గిస్తుంది. అర్హత ఏంటి అంటే అర్హత విస్తీరణ వృద్ధాప్య పింఛని ఏంది ప్రయోజనం అంటే 65 నుంచి 57 సంవత్సరాల ఏళ్లకు తగ్గించిండు వాళ్ళు కేసీఆర్. ఇప్పుడు 57 సంవత్సరాలు దాటి 65 సంవత్సరాలు వచ్చిన పింఛన్లు దిక్కులేవని ఏడుతా ఉన్నారు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితి. దీనికోసం మళ్ళా ఎన్ని వేల కోట్లు కేటాయించారంటే చెప్పుకుంటే సిగ్గు చేయటు, చెప్పకపోతే ఇంకేదన్నట్టు. ఎందుకు ఈ పెరుగుదల? ముఖ్యంగా ధృవీకరణ ప్రక్రియను మరియు ఆర్థిక పరిమితుల కారణంగా ఏర్పడిన జాప్యాల తర్వాత మెరుగైన సామాజిక భద్రత కోసం దీర్ఘకాలిక డిమాండ్లు, పబ్లిక్ నుంచి దీర్ఘకాలిక డిమాండ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏళ్ళ తరబడి నుంచి ఇప్పుడు పింఛన్లు ఆల్రెడీ రేషన్ కార్డులు ఎట్లయితే పెండింగ్లు లేవో పింఛన్లు అప్లై చేసుకునే విభాగాన్ని బంద్ చేసింది ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడే. అయితే ఇప్పుడు దీనికోసం ఏదైతే మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం 2025 బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించింది. బలహీన జనాభాకు ఇక్కడ చూడయ్యా, బలహీన జనాభాకు దాన్ని నిబంధనను నొక్కి చెప్పింది. 12,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు ఆ ముల్యను ఏడదాస పెట్టిరయ్యా నాకు అర్థం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల మీద చిత్తశుద్ధి ఉందా? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? సరే 119 ఎమ్మెల్యేలు అంటే అందులో కొంతమంది ఏమో వాళ్ళు ఉంటారు, మన బయట పార్టీ వాళ్ళు ఉండొచ్చు. ప్రభుత్వ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రజల మీద కానీ, వృద్ధుల మీద కానీ, వికలాంగుల మీద కానీ చిత్తశుద్ధి ఏమాత్రం ఉంది? తెలంగాణలో ఏ నియోజకవర్గంలో తిరిగి అసలు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారము ప్రజావాణి కార్యక్రమాల్లో 33 జిల్లాల్లో ఎంతమంది వృద్ధులు, హెచ్ఐవి రోగులు, అలాగే డయాలసిస్ ఫలేరియా రోగులు, అలాగే దివ్యాంగులు వీళ్ళందరూ వెళ్ళి కలెక్టర్లతోటి, ఐఏఎస్ ఆఫీసర్లతోటి వీళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. అయ్యా మాకు పింఛన్లు కావాలి, అనాథలం అయిపోయినాము. కొందరేమో పిల్లలను కని అనాథలు అయిపోయారు, కొందరు పిల్లలు లేక అనాథలు అయిపోయారు, కొందరు పుట్టుకతోటే వికలాంగులు, ఇంకొందరు అయితే మధ్యలోనే ఏదో ప్రమాదం జరిగిన వికలాంగులు. ఇలా చెప్పుకుంటా పోతే గంటలు కూడా చాలాయి. తెలంగాణ ప్రభుత్వము సూక్ష్మంగా ఈ 12,000 కోట్లు ఏదైతే కేటాయించామంటారో 12,000 కోట్లని కనుక అందరికీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా వికలాంగులు, వృద్ధులు, అలాగే హెచ్ఐవి రోగులు వీలాగ చూసుకుంటే ఇంకా చేనేత వాళ్ళకి ఇస్తామని చెప్పారు, అలాగే ఇంకా చాలా మందికి ఇస్తామని చెప్పారు. వీళ్ళందరి కళ్ళు గీత కార్మికులు కూడా ఈసారి పింఛన్లు ఇస్తామని ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఎవరి గురించి కూడా మాట్లాడతలే. దీని గురించి నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని. తెలంగాణ ప్రజలకు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ మొత్తం 12 రకాల పింఛన్లు తొందరగా విడుదల చేయాలి. ఎందుకంటే ప్రజలు బాధపడతా ఉన్నారు. అందులో ఈ వృద్ధాప్య పింఛన్ తీసుకుంటోళ్ళు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ చేసుకునే అక్కయ్యలు, ఇసొంటోళ్ళు అందరూ ఏం పని చేసుకొని బతకలేరు. కాబట్టి ప్రభుత్వము గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 20,000 ఉంటే 40,000 జీతాలు చేసింది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇంకా వాళ్ళకు దాన్ని ఏమంటారు డిఏలు ఇవి అవి అని పెంచుతూ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును, కోట్ల సొమ్మును మొన్ననే మన వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు పెంచినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వ ఉద్యోగుల డిఏల పెంపు ఉందో వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఒక్కొక్కలకు 50 లక్షలు
20 లక్షలు ఈ రకంగా ఇవ్వాల్సి వస్తుంది. మన దగ్గర డబ్బులు లేక నా దగ్గర ఎంతో వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన వాళ్ళై డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేక ఆగిపోయినాయి అని చెప్పిండు. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కుసోని బతకచ్చు, వ్యవసాయం చేసుకునే రైతు బతకలేడు, వృద్ధులు బతకలేరు, సామాజిక మార్గాల్లో కూలీనాలు చేసుకునే పబ్లిక్ బతకలేరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు వీళ్ళకైతే తెలంగాణలో పుష్కలంగా డబ్బులుంటాయి. ఏ ఢిల్లీకి పోయి అడుక్కోవాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వము మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణలో వస్తున్న సంపాదనతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల జీతాలు ఎంతనయ్యా? ఎమ్మెల్యేల జీతాలు చూసుకుంటే సిగ్గు చేయడు. మరి మీరు గిసొంటి వాళ్ళు అందరూ ఇప్పుడు ఎట్లా బతకాలి? వీళ్ళు ఏం కష్టం చేసుకుంటారు? నాట్లే పోతారా? బిల్డింగ్లు కట్టడానికి పోతారా? లేకపోతే మోటార్ తీయడానికి పోతారా? వీళ్ళు ఏం చేసుకొని బతుకుతారు? వీళ్ళ గురించి మాట్లాడే నాదుడు ఉండడు. ఎందుకంటే వీళ్ళని ఎలక్షన్లు అప్పుడే ఆడుకుంటారు. గిసొంటి అయ్యలకు గిసొంటి వీల్ చైర్ ఇవ్వాల్సిన ప్రభుత్వము వీళ్ళ గురించి మాట్లాడే దిక్కులేదు. ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఇక అదేట వాయే. ఇగో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇగో స్టేట్ ద దిస్ పే మంత్ ఎమ్మెల్యే శాలరీస్ స్టేటు తెలంగాణ స్టేట్ల బేసిక్ అవి అన్ని కలుపుకొని 2,68,000 రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకు నెలకు వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఇంకా ఎమ్మెల్యే కోట కాక, క్యాన్వాయ్ కాక, గన్మెన్లు కాక, ఇంకా వాళ్ళ ఇండ్లల్లో ఉండే వంటకాలు ఇవి అవి ఏవి కాకుండా వీళ్లకు 2,68,000 రూపాయలు. ఎందుకయ్యా అంటే ప్రజలను మేము పాలిస్తున్నాం కాబట్టి, ప్రజలను మేము దాన్ని ఏమంటారు ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి ప్రజలకు ఏదైతే ఇప్పుడు 119 మంది 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 119 మంది ఎమ్మెల్యేలు మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో తిరుగుతూ అలసిపోతున్నారు కాబట్టి వాళ్ళకు 2,68,000 రూపాయలు అక్షరాల. 119 మంది ఎమ్మెల్యేలకు నెలకు ఎన్ని కోట్లు పోతా ఉన్నాయి? ఇంకా వీళ్ళ ఎమ్మెల్యే కోటలు అవి ఇవి క్యాన్వాయిలు గీన్వాయిలు ఏమి కాకుంటాయి. ఇక మంత్రుల జీతాలు ఇంకా వేరే, సీఎం జీతం వేరే. ఇక్కడ చూసుకుంటే మొత్తం మన భారతదేశంలోనే మోస్ట్ తెలంగాణ వాళ్ళే. తెలంగాణ ఎమ్మెల్యేలకే అంత కాసులు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి అంత జీతం ఇవ్వాల్సి వస్తుంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాల్లో తిరిగిరో ఎమ్మెల్యేలు ఒక్కసారి చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఇది పబ్లిక్ తరపున, మన ఛానల్ తరపున నేను ఎమ్మెల్యేలను ప్రభుత్వాన్ని అడగదలుచుకున్న విషయం ఏంటంటే, దయచేసి ఈ ఆసరా పింఛన్ల కేటగిరీలో ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి తొందరగా పింఛన్లు మంజూరు చేయర్రి. పాత వాళ్ళకి పెంచుర్రి, కొత్త వాళ్ళు ఇంకా యాడ్ చేసుకుందానికి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టి మన ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోను అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తే పబ్లిక్ తరపున ప్రభుత్వాన్ని కావచ్చు, ఎవరిని కావచ్చు, ఏ దాన్నైనా ప్రశ్నించే దమ్ము మనకు ఉంటుంది. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూనే ఉంటాము. కాబట్టి మీ సపోర్ట్ అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలను ఇంకా ఇతరులకు షేర్ చేస్తే బాగుంటుంది. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.